ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్ గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిని దోషిగా నిర్ధారించింది కోర్టు. 2016లో హత్యకు గురైనటువంటి యోగేష్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో పాటు మరో 15 మంది ఈ హత్యలో పాల్పడినట్లుగా గుర్తించి వీళ్ళందరికీ కూడా శిక్షణ విధించడం జరిగింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. ఇక జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జరిమానా విధించారు. 2020 నవంబర్ 5న A15గా ఉన్నటువంటి వినయ్ కులకర్ణిని అరెస్టు చేశారు పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు వినయ్ కులకర్ణి. ఇక అదే సమయంలో బెయిల్లో ఉంటూ తాను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటము, ఆ సమయంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అతనికి ప్రచారం నిర్వహించడం, తాను గెలవటం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తన అధికారంలో ఉన్నప్పుడే తనకు శిక్ష పడింది. కొన్ని అంటే ఇలాంటి సందర్భాలలో కూడా కోర్టులు ప్రూవ్ చేసుకుంటాయి. అంటే ఎవరికైనా కానీ న్యాయం అనేది ఒకేలాగా ఉంటుందంటానికి కూడా ఇలాంటి కొన్ని ఘటనలు ఉదాహరణగా నిలుస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. ఓ హత్య కేసులో యోగేష్ గౌడ అనే ఒక బీజేపీ కార్యకర్తను హత్య చేసిన కేసులో వినయ్ కులకర్ణితో పాటు మిగిలిన 15 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో ఒక్కొక్క నిందితుడికి కూడా ₹1,00,000 జరిమానా విధించింది. ఏదైతే ధార్వాడ పంచాయతీలో యోగేష్ గౌడ అనే బీజేపీ కార్యకర్త తనకు బలమైన నేతగా ఎదుగుతున్నాడు, బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతున్నారనే నేపథ్యంలో వినయ్ కులకర్ణితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో A15గా ఉన్నారు వినయ్ కులకర్ణి. అయితే ఈ కేసు ఏదైతే ఈ హత్య జరిగినప్పుడు, యోగేష్ గౌడ హత్య జరిగినప్పుడు వినయ్ కులకర్ణి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. అదే ధార్వాడ జిల్లాకు మంత్రిగా ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు వీక్ అయిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఈ కేసులో సిబిఐకి వెళ్ళడం, సిబిఐ విచారించడం కూడా ఈ కేసులో ప్రధానమైన చర్యగా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సిబిఐ 2015న వినయ్ కులకర్ణి అరెస్ట్ 2020లో A15గా ఉన్న వినయ్ కులకర్ణిని సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ఈయన జైల్లో ఉండగానే కర్ణాటకకు ఎన్నికలు జరిగాయి. కర్ణాటక ఎన్నికల పరిస్థితిలో, ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన బెయిల్ పై వచ్చారు. అయితే ఈయనకున్న బెయిల్ కండిషన్స్ లో ధార్వాడ జిల్లాలో అడుగు పెట్టకూడదంటూ కోర్టు ఇచ్చిన షరతుతో ఆయన దాదాపు 3 సంవత్సరాలు ధార్వాడ జిల్లాలో అడుగు పెట్టే పరిస్థితి లేకపోయింది. చివరికి ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ అనుమతిని నిరాకరించింది. అయితే ఇక్కడ ధార్వాడ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే వినయ్ కులకర్ణి భార్య, వినయ్ కులకర్ణి కూతురు భారీగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంతోనే దాదాపు వినయ్ కులకర్ణి 30 నుంచి 35,000 మెజార్టీతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. అయితే ఈ కేసు చివరికి ఎట్టకేలకు ఏదైతే ప్రాసిక్యూషన్ వాదోపవాదన తర్వాత ఈ కేసులో సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో నేరుగా ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా దాదాపు ₹1,00,000 జరిమానా విధించింది. 15 మంది నిందితుల నుంచి వచ్చే ఈ జరిమానా యోగేష్ గౌడ కుటుంబ సభ్యులకు అందించాలని స్పష్టంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కిరణ్, ఈ అంశంలో ఈ 15 మందితో పాటు ఎవరైతే ఈ కేసులో గతంలో తారుమారు చేసేందుకు ప్రయత్నించారో ఈ కేసును పోలీసులకు కూడా శిక్ష విధించినట్లుగా తెలుస్తోంది. రేణు, ఈ ప్రజాప్రతినిధుల కోర్టు మరో సిఐ కూడా దాదాపు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹30,000 జరిమానా కూడా విధించింది. చెన్నకేశవ టింగరికర్ అనే ఒక సిఐ ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా నిజమయ్యాయి. నేరుగా కోర్టు సిఐ కూడా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹30,000 జరిమానా విధించింది. ప్రధానంగా ఈ హత్య కేసును మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు 2016 జూన్ 15న సప్తాపురలోని ఉదయ్ జిమ్ లో ధార్వాడ జిల్లా పంచాయతీ సభ్యుడైన యోగేష్ గౌడను హత్య చేశారు. దాదాపు ఏకకాలంలో 10 నుంచి 15 మంది
ఈ దుండగులు దాడి చేసి ఏకేష్ గౌడను హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్య కేసును 2020 సిబిఐకి ఇవ్వడం జరిగింది. 2020 నవంబర్ 5న A15 గా ఉన్న వినయ్ కులకర్ని అరెస్ట్ చేశారు. వినయ్ కులకర్ని సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. గత ఎన్నికల్లో ధార్వాడ జిల్లాలో కానీ ధార్వాడ నియోజకవర్గంలోని అడుగు పెట్టకూడదని కండిషన్ తో ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో న్యాయమూర్తి చెప్పిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉండాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. హత్యలు లాంటి వ్యవహారాలను ప్రోత్సహించకూడదు. ఏదైతే ఈ వినయ్ కులకర్ని శిక్ష చాలా మంది ప్రజాప్రతినిధులకు ఒక భయం కలిగించాలి. ఏదైతే వినయ్ కులకర్ని తరపున న్యాయవాదులు కూడా ఏదైతే న్యాయవాదులు శిక్ష తగ్గించాలని కోర్టును కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే ఒక హత్య కేసులో బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి నేరుగా పాల్గొని హత్య చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడుందంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వినయ్ కులకర్నికి జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం కూడా అనర్హతకు గురే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అనర్హత గురవునుందా, లేకపోతే అక్కడ మరలా ఎన్నికలు వస్తాయా ఏంటి ఆ ధార్వాడలో? రేణు, ప్రజాప్రతినిధుల కోర్టు వినయ్ కులకర్ణికి శిక్ష విధించింది. అయితే ఈ ప్రజాప్రతినిధుల కోర్టుతో పాటు కోర్టు విధించే శిక్షను హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టులో ఆయనకు రిలీఫ్ వస్తే, ఏదైనా ఈ హత్య కేసు పైన స్టే వస్తే అనర్హత వేటు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ కేసులో హైకోర్టుకి వెళ్ళినప్పటికీ స్టే రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని. ఎందుకంటే 2 సంవత్సరాలకు మించి ఏ ప్రజాప్రతినిధికైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా శిక్ష పడితే ఏదైతే ఆ ఎమ్మెల్యే పదవి కానీ ఆ ఎంపీ పదవి కానీ అనర్హతకు గురవుతుంది. నేరుగా శాసనసభ స్పీకర్ అనర్హత వేటేస్తారు. ఏదైతే ఆ స్థానం ధార్వాడ స్థానం ఖాళీ ఉందంటూ ఎన్నికల కమిషన్ కు నోటిఫై చేస్తారు. ఎన్నికల కమిషన్ నోటిఫై చేసిన తర్వాత ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో శిక్ష తగ్గించమని ఏదైతే వినయ్ కులకర్ణి తరఫున ఏదైతే లాయర్లు కోరినప్పటికీ కూడా కోర్టు అంగీకరించలేదు. ఈ అంశం పైన పైకోర్టుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పైకోర్టులో ఒకవేళ ఈ తీర్పు సస్పెండ్ అయినా కానీ ఈ తీర్పు పైన స్టే వస్తే వినయ్ కులకర్ణి పైన అనర్హత పడే అవకాశాలు లేవు. ఒకవేళ తీర్పు వినయ్ కులకర్ణికి వ్యతిరేక వస్తే ఖచ్చితంగా అనర్హత వేడుపడుతుంది. ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి జీవిత ఖైదు పడటం, వినయ్ కులకర్ణితో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు పడింది. ఇక ఇదే కేసులో గతంలో ఎవరైతే పోలీసులు ఆధారాలని తారుమారు చేసేందుకు ప్రయత్నించారో వాళ్ళకి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇక ఈ తీర్పును మరోసారి కూడా సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ కేసులో ఏం జరగబోతోంది ఏంటి అనేది.